మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్. అది మంత్రి కొండా సురేఖ ఆవేదన. ఆమె మీడియా ముందు మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 2 రోజుల నుంచి ఆమె సరిగ్గా భోంచేయలేకపోయాను, నిద్ర కూడా పట్టట్లేదు, తనపై వస్తున్న ట్రోల్స్ గురించి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏం జరిగింది అంటే 4 రోజుల క్రితం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ వెళ్లారు. ఆ సందర్భంగా జరిగిన ఒక సంఘటనను బేస్ చేసుకుని తనని ట్రోల్ చేయడం చాలా బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి నువ్వు మాట్లాడుతా ఉన్నావు, ఎందుకంటే అమెరికా సంస్కృతిని తీసుకొచ్చి ఈరోజు బతుకమ్మల దగ్గర ప్రవేశపెట్టిందే నీ చెల్లె. దాని యొక్క అందాన్ని దాని యొక్క పండగ సంబరాలను కూడా పొడగొట్టింది నీ చెల్లె. అటువంటి అలవాట్లు మీ కుటుంబంలో ఉన్నాయి, అది ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేస్తాను. కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే తప్పకుండా తగిన యాక్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను. బీఆర్ఎస్ కి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు మంత్రి కొండా సురేఖ. ఇష్టం వచ్చినట్టు మహిళలను కూడా చూడకుండా ట్రోలింగ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని ఆమె చెప్తూ ఉన్నారు. రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాము కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంలో ఆమెకి ఘన స్వాగతం పలుకుతూ బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక నేతన్నలు తయారు చేసిన నూలిపోగుతో కూడిన దండని ఆమె మెడలో వేసి ఆమెకి స్వాగతం పలికిన ఆ దృశ్యాలను చూస్తున్నాము. అయితే అదే ఫోటోగ్రాఫ్ని ఉపయోగించి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు కొండా సురేఖ. నేతన్నలు వారి సమస్యల్ని పరిష్కరించాలి అంటూ మంత్రిని ఎంపీ కోరితే వాళ్ళ సమస్యల గురించి తనకి చెబుతూ అందుకు గుర్తుగా వారు నేసిన ఆ నూలు పోగుతో కూడిన దండని తన మెడలో వేస్తే దాన్ని ఆధారంగా చేసుకుని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం చాలా దారుణమైన విషయం అంటున్నారు కొండా సురేఖ. బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మహిళల పట్ల అసభ్య ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? బీఆర్ఎస్ పార్టీలో అసలు మహిళలకు ఎప్పుడూ గౌరవం లేదు, మహిళలంటే ఆ పార్టీకి ఎప్పుడూ చులకనే అంటూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తన శాపం తప్పకుండా ఆ పార్టీకి తగులుతుంది అని కూడా తీవ్ర పదజాలాన్ని ఆమె ఉపయోగిస్తున్నారు. కేటీఆర్ ఖబర్దార్, ఇలాంటి పనులు మానుకోవాలి అంటున్నారు కొండా సురేఖ. ఇలాంటి పోస్టులను మీ ఇంట్లో వాళ్ళు సమర్థిస్తారా
అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అన్ని కుటుంబాల్లోనూ మహిళలు ఉన్నారు. అలాంటి మహిళల పట్ల ఇలా అనుచితంగా ప్రవర్తిస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరైనా ఇది సమంజసంగా ఉంది అని సమర్థిస్తారా అంటూ కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆవేదన, మరొక వైపు ఆగ్రహంతో కూడిన తన ప్రసంగాన్ని మనం చూస్తూ ఉన్నాము. నేతన్నలు నేసిన ఆ నూలిపోగుతో కూడిన పూల దండని కూడా ఆమె మీడియాకి చూపిస్తూ ఉన్నారు. నేతన్నల సమస్యని పరిష్కరించాలి అంటూ వాళ్ళు తనని విజ్ఞప్తి చేస్తే దాన్ని కూడా వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు కొండా సురేఖ. ఇంతటి పనికి పూనుకున్న బీఆర్ఎస్ పార్టీకి తన శాపం తగులుతుంది అని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు. తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళింది, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని కొండా సురేఖ హెచ్చరిస్తున్నారు. చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది.